టాలీవుడ్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఏదైనా ఉందంటే అది పుష్ప 2. లేటెస్ట్ గా పుష్ప 2 కి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ అయింది. మనం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే టీజర్ చూసి టీజర్ ఎలా ఉందో అనలైజ్ చేద్దాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జాతర సీక్వెన్స్ మైత్రి మూవీ మేకర్. ఓ మై గాడ్. ఓ సుకుమార్ రైటింగ్స్. ASP బాబా అల్లు అర్జున్ బాబా ఓరా మాస్ లుక్ పుష్ప రూల్ అది కూడా రూల్ బిగిన్స్ ఆగస్ట్. అయిపోయింది అప్పుడే. టీజర్ చూసిన తర్వాత మాత్రం టీజర్ ఏంటి అప్పుడే అయిపోయింది అనిపించింది. టీజర్ లో ఎక్కువ సీన్స్ ఏం లేవు, జాతర సీన్ ఒక్కటే పెట్టారు. కాకపోతే అల్లు అర్జున్ నేషనల్ అవార్డు ఎందుకు వచ్చింది అనే దానికి మరొకసారి ఆయన ప్రూవ్ చేసుకోవడానికి అయితే దీంట్లో ఆస్కారం బాగుంది. అల్లు అర్జున్ అయితే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఉంది ఇందులో. అసలు మాస్ లుక్ లో మామూలుగా లేదన్నమాట అల్లు అర్జున్. అయితే ఈ టీజర్ లో ఓన్లీ ఈ సీన్ కి కన్ఫైన్ అవడంతో ఏంటంటే సినిమా మీద కొంచెం హైప్ తగ్గించాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే పుష్ప 2 గురించి అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కొంచెం కంట్రోల్ చేసి మూవీ రిలీజ్ అయ్యడానికి మళ్ళీ హైప్ని క్రియేట్ చేస్తారు. సో దట్ అది పిఆర్లో పార్ట్, పబ్లిక్ రిలేషన్షిప్లో పార్ట్ ఉంటుంది. అది మొత్తానికి మాత్రం ఈ గ్లిమ్స్ మాత్రం అసలు మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి అల్లు అర్జున్ లెవెల్లో. అసలు స్టార్టింగ్లో బొట్టు పెట్టుకునేది కానీ, కాటుకు పెట్టుకునేది కానీ, అన్నిటికన్నా ఆ చీర కొంగుని ఇలా కాలుతో పైకేసే స్టెప్ అయితే అసలు మాస్ ఎలివేషన్ అనమాట. రాజమౌళి గారు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పారు, సుకుమార్ కనుక మాస్ మూవీస్ తీస్తే మేమంతా తట్టబుత్తా సర్దుకోవాల్సిందే అని. అది కరెక్ట్గా ప్రూవ్ చేస్తున్నారు సుకుమార్ గారు. ఆయన రైటింగ్ అంత పర్ఫెక్ట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. సుకుమార్ గారు అయితే మరొక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్తో మన ముందుకు రాబోతున్నారు. పుష్ప 2 మాత్రం థియేటర్స్లో దద్దరిల్లిపోద్ది అనిపిస్తుంది. ట్రైలర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ అయితే చెప్పండి. నాకైతే నచ్చింది, బట్ చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇంకొంచెం లెంత్ ఉంటే బాగుండని, బట్ అత్యాశ కూడా ఒక హద్దు ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేం. ట్రైలర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. బట్ పుష్ప 2 హైప్ తగ్గించడానికి ట్రై చేసినా కూడా అది హైప్ డబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. నేనైతే వెయిట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో వీడియోకి లైక్ చేసి మీ అయితే కమెంట్స్లో మీ యొక్క రెస్పాన్స్ అయితే చెప్పండి. Let's catch up in next video. Until then, stay tuned to Navin January. Thank you.